ఎంతసేపు నీ ఆటాపాటే గాని నా మాటకి బొత్తుగా నాటుకున్నదేమి నీకు? ఏ మాటమ్మా? అయ్యో రామా, నా మాట నీకు ఏ మాట మాట మాటలేదు పాటలేమ్మా, పాడుకుని ఆడుకో. అమ్మా అమ్మా ఇంకాసేపు ఏమన్నా ఎవరని చెప్పచ్చు కదమ్మా. ఏదేమన్నా ఆడుకో పాడుకోమ్మా, నేనేమన్నా ఆడుకో పాడుకోమ్మా. ఆ భవానీ శంకర్ని ఎత్తి బయటికి వేయమని నీకెన్నిసార్లు చెప్పానే? వాడు మన కొప్ప కొద్ది వాడు కొప్పలో ఉంటే పొట్లకాయకి వచ్చు రూపాయలు ఎన్నిసార్లు చెప్పానే? వాడు రాన్న లంగాలు తీసుకుని లాల్చి పుచ్చుకుంటున్నాడే. అసలు ఈ మధ్య వాడు వాళ్ళకి ఏం బాగోలేదే. వచ్చిన కొత్తని చూశాడా? వారం రోజుండి చిత్రం చూస్తున్నాడే. వాడి అమ్మ కడుపు కాల, వాడికి ఏం పోయగల పుట్టిందో ఏమని నిన్నట్టు నన్ను చూస్తున్నాడే. ముగ్గురు వాటేసుకొని ప్రపంచంలో పండుకుంటే వడితే ముగ్గురు వాటేసుకొని ప్రపంచంలో పండుకుంటే మంట పుట్టింది.
చెప్పండి. చెప్పే పత్తి చీర పడుకొని అచ్చగా ఉంటది. వాడికి అంతే ఉంటుంది. అమ్మా ఆ. సరే వాడి సంగతి ఏం చేయమంటారు చెప్పి ఇప్పుడు. నీకేం పెట్టాడు చెప్పమ్మా, చెప్పమంటావా? చెప్పమ్మా. అమ్మా అమ్మా చెబుతున్నాను సావధానంగా వినవే. వదలను వలపరో వరిసించి వదినోడ తిరిగి ఎత్తెగినాను. ఓయబ్బో ఇంత పిచ్చే. నేను ఒక కానికి ఎక్కించానే, పెట్టలు లెంగెక్కిస్తే ఇంట్లో వాళ్ళంతా కలిసి ఇనుప గొలుసు కట్టి ఇంటికి తాళం వేసినా సరే అమ్మా ఎట్లా తిప్పులు పడ్డానేమోనే. ఎవరికి నడిజాంక నడుకుప్ప పగలు తీసుకొని కల్లా జాంకల్లా కాళ్ళ కట్టగా నిలబడే కాడి మాల వచ్చిన నెలలోన వచ్చిన మీరా లాలించి మరులు మాంజారు మన కోసం అమ్మరు. సారా శేషాల కోసం భ్రాంతి బొట్ల కోసం సరే మన కోసం అమ్మరే. అవసరాలకై, పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయుదునాను. అసలు ఇల్లేనే పైన కప్పులు కింద బండలు లేవు, తలుపులే దారబందరం లేదు, వర్షం వస్తే నడులోతు నీళ్ళు అదిల్లు. అబ్బా ఆయన పెట్టాడు ఏ మురిసి మురిసి ముంత పలుకుంటాడు. వెచ్చములగని, ఇనుపైనములకని, ఎన్నో ములగలు ఓటించినాను. ఏం దానికి కచ్చారు అన్ని పగల తోపే ఇన్ని రేతులకు మాపి ఎట్టులు వింటలోని వేగమండు. లోటు ఈ శ్రీరంగ నీతులని చేర్చున్నవి లేకున్నా నీ అందమునకు నీ చందమునకు నీ తెలివికి ఈ లోటే లేకున్నా మన కొత్త పార్టీ పెట్టి ఎమ్మెల్యే చిడుకొండు కోట్లు చేసి కోట్లు సంపాదించేవారు. ఎట్లా
విత్తం అంటే ఏమిటే? అయ్యో ఇష్టమని తెలియదే తెలీదమ్మా. ఆయన చెప్పలేదు నీకు ఎవరైనా జబ్బులు కొండ చెప్పలేదమ్మా. ఇక్కడ ఆడవాళ్ళందరూ చెప్పిండే అబ్బా నాకు చెప్పలేదు. చెప్పలేదే. చెప్పే అవకాశం నువ్వు ఆయనకి ఇవ్వలేదన్నమాట. ఇష్టమంటే డబ్బులు డబ్బులు డబ్బులున్నంత వరకు వీటిని మనం కోడి గట్టిపై నెక్కించుకొనగవలయు. ఇత్త ముడిగిన తోడనే విజయమిడిచి కుక్కను వాళ్ళపై తప్పు కొట్టవలయు. అమ్మా అమ్మా మన ఇంటి కుక్కనా? మనకు కాదే పొరిగిటి గజ్జి కుక్కని కొట్టుకున్న పొరి మీద కాకినాడ. అమ్మా నీ కాలంలో నువ్వు ఇలాగా చేసావా? మీరు ఎంతమంది అయితే నాకు సాట్ అవుతారే. ఆ. నేను వయసులో ఉన్నప్పుడు ఆ. ఈ గ్రామంలో భార్య భర్తలు ఒక మంచ పడుకొచ్చానే. ఏం చేసావే? ఎవరిని సుఖంగా సంసారం చేసుకుని వచ్చా. చేయలేదా? డ్యూటీలో ధీటులాగా పనిచేసి ఆ రోజుల్లో ఆ రోజు ఎవరుకున్నామా కదులోభి అయి నన్ను కలగించి. అమ్మా లోభి అంటే ఎవరే? లోభి అంటే కూడా తెలియదే తెలీదే. ఎట్లా అటు అన్న జేబులు ఏంటప్పుడంట పక్కోడికి డబ్బు తీసుకోండి టిపి చేశారు నాకు. ఇటువంటి తోడు మనకి వచ్చిన ఆ. క్షణములో బసరి బసరి వందలు వేలు గుంజినాను. అమ్మా నువ్వు పక్కనల గురించి చెప్పావు, ఆ పక్కనల గురించి కూడా చెప్పు. అతను కూడా చదువుతున్నామ్మా. పులి వంటి అమ్మా నాకు చాలా భయం వేసింది. పూలు అన్నావు కదా. అవును. మరి నర్సాపేట తీసుకు అంతా గట్టిస్తాలి. నర్సరాపేటలో ఎప్పుడు ఇక్కడ గట్టి కట్టేవాళ్ళే ఇక్కడ మాత్రం గట్టి కట్టేవాళ్ళు లేరమ్మా. ఇంతకు ముందు ఆ తాళ పాప కట్టేవాడు. ఎవరైనా? తాళ పాపయ్య చాలా పాపయ్య. ఆ. మరి ఇప్పుడు లేడా? ఆయనకు సొగురు బీపీలు మోకాల్లో పొలిచి నేలకు పాకుతున్నాడు. అయ్యో మరే ఆ. బొజ్జ సన్నయ్య గట్టి కట్టలే. ఎవరైనా? బొజ్జ సన్నయ్య బొత్స చెన్నయ్య ఆ, గట్టిగా. ఎక్కడున్నాడు? చూడమ్మా ఉన్నాడా? పులంటే భయవేసిందా. ఉన్నాడమ్మా? ఒక మహాతల్లి మంగళకి తిరణాలకు పోతే చీకట్లో 100 మంది చేపట్టుకుంటే బెదరదే మన ఒక్కరికి బెదరకుంటే. అబ్బా అయినా పుల్లంటే అడవులు తిరిగిపోయి అనుకున్నావమ్మా. మరి అవునమ్మా. అక్కడ ఎందుకు వస్తాయమ్మా? ఉమ్. పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని తెల్ల చిత్తి బట్టలకి 500 రూపాయలు పైన పెట్టి లోపల చుట్టుకాదు పెట్టుకుంటారమ్మా. లోన చుట్టూ ఆ, అటువంటి వాడిని పూటలో కుక్కను చేసి ఒకట కట్టిన కోటి పొరుండైన కుంభమున కాలిడ ఫకీరును చేసి విడచినాను. అబ్బా మాదాకాలం తల్లి నా పేరు చెప్పుకొని ఈ మార్చల గ్రామంలో ఐబీ పెట్టి హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు. ఇంకోటి ఉన్నాడమ్మా. ఎవరైనా? వీడు అసలే వీడు అసలేనా? పరమ నైతికుండైనా అమ్మా ఎక్కడ దొరికాడు మనకి? చచ్చిపోమ్మా. పరమ ఇష్టకులు అంటే అసలు ఎవరే? చెప్తానమ్మా. బాగా ఆలోచించి చెప్పు. బాగా చెప్తాను. నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను. యా. బాగా ఆలోచించి నీకు చెప్తా కదా. మాట చెప్పావంటే ఆ. ఒక్కసారి అలా ఉండాలి. పరమనైతి అంటే ప్రొద్దున్నే లేచి స్నాన సంధ్య గావించి దెబ్బతప్పం ఒంటి విభూతి రేఖలు ధరించి ధరించి పరమనిష్టాగర్లే ఉంటారమ్మా. ఎవరాళ్ళు? వాళ్ళే పరమనిష్ట. ఎవరు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఇక్కడేనా? లేచి రోసి? కుక్కను జాచి ఆ. మాల ధరించి నిష్ఠాగర్లమ్మా. అటువంటి వాడు అంత మాయే. మాయ కాదే కాదు నిజంగా అబద్ధం. కానీ ఒక్కసారి విడది చెప్పవే. కన్న బిడ్డలు కదా నువ్వు, నా కన్న తల్లివి కదా. నువ్వు ఏమేం చేసావో, ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నావో నాకు మొత్తం చెప్పు. నా సిగ్గు వస్తుంది. మన వ్యాపారానికి నష్టం వచ్చిందమ్మా. అన్న కూతున్నారు పర్వాలేదు. నీ దగ్గర ఎడికి చెప్పలేకపోతున్నాడే. బాగా ఆడదాని కాదు ఇలాంటి అడుగుతున్నా పడదీసి వదిలేసి. అమ్మ చెప్పు అమ్మ, సిగ్గుపడబాకు. ఆ ముసలాయన ఇట్టే చూస్తున్నాడే. ఏ ముసలు ఆయన? అడుగు నాయనే. ఆయనేనా? ఆ. ఒకసారి ఆ పక్కకి రమ్మను. ఇట్లా రండి. రా- పడదీసి పడదీసి. నోటను పెట్టి ఎంగిలి తినిపించినాను.
ఏంటి అయినా వచ్చి అరగంటే కదేంటి అయినా నువ్వేంటి ఎవరన్నారే? ఏంటి నేనంటే నీకు పూర్తిగా లెక్క లేకుండా పోయింది ఏమిటది? ఆ రోజుల్లో పదవుల కోసం ప్రాకులాడితే మంత్రి పద సీట్లు అని దొరికాయి అబ్బా ఈ శ్రీహరిపట్న చోట్లు దొరికే కాదు ఓహో. శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆ. ఆహా ఓ ఐస్ క్రీమ్ నాకు వెళ్తుంది నైస్ గా నాకేమన్నా ఎలా నాకు చెప్పమ్మా? అమ్మా తల్లికి ఎప్పుడు నీదేనా అందరినీ అదేనమ్మా ఏమిటమ్మా? నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఆ పొరపాటు ఏం చేద్దాం మరి? ఈ ఊళ్ళో దాపర సన్నాసి పెట్టలింగి ఉండేవాడు ఎవరైనా? పెట్టలింగయ్య పెట్ట లింగయ్య ఆ, అక్కడ ఉన్నాడా? వాడు లోపల సన్నాసి నరంగాన్ని పరిచయం చేశాడు పెద్ద కోటీసుడని చేస్తే ఏమైంది? నరంగాన్ని ఆ. వాడు ఎలా ఉన్నాడుకున్నావే ఎలా ఉన్నారే? సూటు బూటు యాటు వేసుకొని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అమ్మ ముగ్గులాగా ఉండేవాడే బాయన కట్టిన బట్ట కట్టడు గంటకు సూటు బూటు హ్యాట్ వేస్తున్నాడు ఈయనకి ఏ పార్టీ చేస్తుందని ఆయన గురించి ఊళ్ళో విచారించానమ్మా అప్పుడు తెలిసిందమ్మా వాడు ఈ ఊళ్ళో ముఠా కూలట ఏం చేశారు? ఊళ్ళో ముఠా కూలట ఊళ్ళో ముఠా కూలా? ఆ, ఊళ్ళో వాళ్ళు బట్టలు వేసుకొని ఆ. ఊపిరాడకుండా మంచిగా వాడే పోతే పోయి వాడికే పాలు పడ్డానే ఏం చెప్పారమ్మా? వాడే ఒట్టి పిసిని కొట్టిపోయానికి ఏం చేశాడే? ₹1 ఇచ్చేవాడు కాదు వస్తల పాదు ₹1 మొత్తం ఒకేసారి ఇస్తాడేవి? సంతకా లోపల పెట్టి తెల్లారుజామున తీయడు జేబులో. ఆ. ఆహా. వాడికి ఆ. రావుల వాడు చేద్దాం అనుకున్నాయి చేసి మంచి ముందు పెట్టా పెడితే ఏమైందమ్మా? వాడు అంటాడే ఏమన్నాడే? శ్రీహరి రాతేగా నెత్రాదు నువ్వు తింటేగా నెత్తాడు అబ్బా. నువ్వు ముట్టుకిట్టేగా ముట్టుకోడు ఆహా. అని మొండికేసి కూర్చున్న ముంటాకుడు అందుకని ఏం చేసావే? ఏం చెప్పు? వాడి కోసమని ఆ, ముందు 3 ounces మొదలు పెట్టాలి 3 అంటే 3 ounces అంశులు అంటే 90 90 అంటే అది ఆయన చేసుకో ఆయన చెప్పు. 90 పోయి క్వార్టర్ అయింది క్వార్టర్ పోయి సేస్ అయింది ఆ తర్వాత సేస్ పేప అయింది ఇలా సారసాల కొంత ప్రాంతీయ అదిరిచ్చే రౌడుల కొంత బెదిరించే పోలీసులు ఆఫ్ అండ్ ఆఫ్ ఆస్తి మొత్తం హార్ కల్పించిపోయింది చూడమ్మా. ఆ పొట్టోటలు పెట్టిపోయినా ఆ. వాటి కోసం చేసుకునే అలవాటు వదిలిపెట్టలేదు ఇలా ఆస్తి అంతా పాడైపోయింది అమ్మా చూడవే, వయసులో ఎంత గడించినను వార్ధక్యం వచ్చరికి కూడు గుడ్డలు ఉండదని మన కులమునకు శాపం ఉన్నదట కదా. ఎవరు చెప్పారే ఎవరు? ఆ సుబ్బమ్మ చెప్పిందా చూడమ్మ చెప్పిందా ఆ కామ చెప్పిందా ఎవరో చెప్పుకుంటారేవే. చెప్తారు చెప్తారు చెప్తారు, బాగా చెప్తారు. ఉండదు ఏమిటి? చుప్పునాటి ఆహా. ఆయన ఇప్పుడు ఆడగలు ఆడుదమ్మా ఏమైందమ్మా? ఒక్కొక్క ఉంటుందమ్మా ఎలా చెప్తారు? బజార్న కుర్రోంచు కులక బండి కింద పడతారు వామ్మో. ఇంకొక ఉంటుందమ్మా ఇంకొక గంటకు ముస్తాబా అవుద్ది వారం ఒకసారి మొహం కడుగుద్ది ఇంకొక ఉందమ్మా ఆమె ఎవరమ్మా? ఈయన సతీ సావిత్రి అనుకోవాలని చూడనుకోవాలి పొద్దున్నే లేచి మొగుడి కాళ్ళ దండం పెట్టుద్ది ఆహా. పక్కింటి కన్ను కొట్టు ఇంకొక ఉంటుందమ్మా ఆమెవరే? నాలాంటిది ఏ ఒక 60 ఏళ్ళు ఇచ్చి తెల్లగా నెత్తినేసినా నల్ల ట్రంగేసి చేసి. పుట్టెడు మల్లెపూలు పెట్టుకొని ఆ. బజారు పోయి 16 సంవత్సరం కుర్రోని ఆ. బావయ్యో నిన్నేనయ్యా అయ్యా. పలకమేమయ్యా ఏమయ్యా? ఓస నువ్వెక్కడా నేనెక్కడా ఆ. అద్దంకి కొండెక్కడా మార్చల తొండెక్కడా సింగర కొండెక్కడ ఆ,
మార్చాలి తొండ అది సంగతి. అన్నీ నాకు లెక్కే నీ పెళ్ళాంటి సంవత్సరం ఇలాంటి మూడలు దేశం నాశనం చేస్తున్నాయి నాశనం చేయడానికి అమ్మా వచ్చారు. మా కాలంలో ఇలా అబద్ధాలు చెప్పుకునే వాళ్ళే కావమ్మా మరి ఏం చేశారమ్మా? ఒకరికో ఎదురైతే ఎలా ఎంత ఆప్యాయంగా పలకించుకునే ఎలా వాళ్ళు పలకరించుకున్నారే? ఏ వదిన ఓయ్, బాగున్నావా బాగున్నా వదినా? అన్నయ్య బాగున్నారా అన్నయ్య బాగున్నారుగా? పిల్లకి ఎంతమంది ముగ్గురు ఇల్లు కట్టుకున్నారా కట్టిస్తున్నాగా. ఇలా పలకించుకునే వాళ్ళు ఇప్పుడు అప్పుడు వారు అప్పుడు వారు. మరి ఇప్పుడు వారు ఇప్పుడు వారమ్మా ఆ, ఏ మనసు ఏ వదినో ఓయ్, బాగున్నావా బాగున్నాగా? పెద్ద ప్రశ్న అయిందా ఎందుకమ్మా? ఎక్కడ చేయించుకున్నావు మాస్టర్లో. ఎందుకమ్మా ఆ. మనలో కొత్తగా వచ్చిన ఆరపి డాక్టర్ వెంకటేశ్వరుడు ఆహా, ఆయన చేసినట్టుగా ఉంది ఓ, నిప్పే తెలియదు లోపల పోవటం బయటికి రావటం లోపల పోవటం, బయటికి రావటం, లోపల పోవటం. పట్ట ఉండే పనే లేదు సరే కానీ మీ ఆయన బాగున్నారా మా ఆయన ఆ. బాగున్నారా? మరి ఆయన ఎట్లా ఉన్నాడు ఆయన ఎవరు? ఈయన ఇంకొక ఆయనలేమ్మా ఆ రోజుల్లో మాలాంటి వయసు మళ్ళీ వారకాంతల్ని వాడిపోయినప్పుడు తీసుకున్నవాడు ఇప్పుడు వారు ఏముందమ్మా అబ్బాస్ కట్టు జిలిపాట్లు మొత్తం మీద ఆధారాలు అది తెలంగాణ తెలంగాణ నా కసి కల్లా ఎప్పటి వరకు ఉందమ్మా రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ పాడి పాడి వంట పాడి పాడి నా కడుపు నా జన్మ సాధకం చేసినవే ఎట్లా కదిలించు ఒకసారి? సరే కానమ్మా వాడేడే ఎవరైనా వాడే పారమోకోడు ఎవరే? ఇడిసేసిన వాడే ఆడోడు గాలోడు ఆడోడు. అదే నా లంగాలు తీసి లుంగిలు చుట్టుకుంటుంది అబ్బా ఎవరమ్మా అసలుకి? వాళ్ళందరూ ఎవరు అసలుకి? బాబా ఓహో భవానీ శంకరంగా. ఆ వంకరం గారి భవాని శంకర్ గార అమ్మా భవాని అంటేనే బడా చోరు శంకర్ బట్టి చెడిపోయాడే ఊరుకోవే. వాడి దగ్గరే ఉంటుంది చేతులు నలుపుని బట్టి తప్ప మీ అల్లుడు గారమ్మా తిట్టకమ్మా. వాడుడా అల్లుడు. వాడు అల్లుడే కాదు వాడు. అమ్మా అమ్మా అప్పు కోసం వెళ్ళారమ్మా. అప్ప ఆయన తీసుకొచ్చి నాకు ఇస్తారు, ఆ. నేను తీసుకొచ్చి నీ ఒళ్ళో పోస్తాను. హ! అసలు ఈ మార్చెల్లో వాడికి అప్పిది అదేవాడే ఏమమ్మా? కేవలం చొరలు తెచ్చాడు ఆ, పట్టపల్లి పంగనాలు పెట్టాడు ఉమ్, ఇంతకు ముందు తెచ్చావాడు సైకిల్ షాప్ అంటే కట్టలు ఆ. నే కాదల్లా ఆ. ఆ సైకిల్ షాప్ ఎలా వచ్చింది అనుకున్నావు? ఎలా వచ్చిందమ్మా? ఇవాళ కొత్తగా బ్యాంక్ మేనేజర్ వచ్చారు ఆహా. ఆయన కులము కోసం ఎట్లా కనుక్కుంటాడో ఉంటాగుడుకు ఆ. అమాంతంగా పోయాను కాలం మీద పడి అయ్యా నీ కులమే నా కులము నీ గోత్రమే నా గోత్రము అని నేను తగులుకున్నాడు ఆహా. ఇప్పుడు కులగజ్జులు ఏముందమ్మా ఉంది కదమ్మా. పోతే పోనీ మనవాడేలామని 5,000 పెట్టి సైకిల్ షాప్ పెట్టించాడు ఏం చేసావమ్మా? ఈ సంగతి అందరు తెలిసి అప్పుడు తెలిసి తెలిసి ఏమైంది? అలా ఒక సెకండ్ తెచ్చిపోయాడు ఇంకేం మిగిలింది? ఎందుకు లేదు వాడు తాను పాత పంపేందుకమ్మా? ఎందుకంటే ఆ. నువ్వు పోయినా నేను పోయినా చిత్ర పోయినా వాడి పనంత ఇంతేగా ఎదురువాడి గాలి కొట్టక అప్పు తీసుకోవటం పంగనాలు పెట్టు ఇదిగో ఈసారి వాడు వస్తే డబ్బులుంటేనే మాటకెళ్ళి రండి డబ్బులు లేకపోతే చెప్పు చెప్పు ఏమండి?
ఏమండి భవన శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి పోండి, డబ్బులు అయితే మా ఇంటికి రండి. అందుకనే కదా ఆంధ్ర బ్యాంక్ ఐదు యూనియన్ బ్యాంక్ వేసింది. డబ్బు విలువ తెలిసిన నీకు కులమెచ్చు ధనమెచ్చు కళ్ళ కావరమెచ్చు రంకు బొంకులు తీర్చింది రాగి డబ్బు. డబ్బు లేకున్నా కళ్ళు గబ్బు గబ్బు అందు డబ్బులు లేకుండా అన్న డబ్బులే పలుకుతారు. ఏ బజారు కూడా ఆ బజార్ని పాటు నీ వల్ల కాదు నాటపడి అని వాళ్ళు సెకండ్ నీ సంగతి నాకు తెలుసు కదా, నేడే రేపు చెప్పాను, నువ్వు ఊరకుండవే. చెప్పమంటావా? చెప్పు. ఏమంటే భవన శంకరం గారు, డబ్బులుంటే మీ ఇంటికి పోండి. మళ్ళీ ఆ రూటికి వస్తున్నాను, పొరపాటు అయింది. ఏమండి భవన శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, డబ్బులు అయితే మీ ఇంటికి పోండి అని మా అమ్మగారు చెప్పున్నాను. నేను చెప్తున్నాను రోకలు మిలిగితే కొత్త నా కడుపును పుట్టే నా బుద్ధులు ఒకటి రాదు. అన్ని మీ తల్లి బుద్ధులే. ఎన్నాళ్ళగా మా నాన్న గురించి చెప్పింది. అమ్మా అమ్మా రాలే, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావు కదా? కొట్టావుగా, తిట్టవుగా? ఇదంతా మన కుటుంబం సంబంధించిన విషయం, నువ్వు నిజం చెప్పాలి. ఇంతకి మా నాన్నగారు ఎవరు చెప్పు. ఎవరో చెప్పంటావు, ఎంతమంది అని చెప్పమంటావమ్మా? నువ్వు కడుపులో పడ్డప్పుడు రోజు 10-15 మంది దిగుతుంటుంది చుట్టూ. పక్కాని గుర్తున్నాడే. ఎవరైనా ఎవరంటే రమణ నాగయ్య. రమణ నాగయ్య అడుగుడు ఎక్కడ ఉన్నాడా? ఆయన వచ్చినా నువ్వు కడుపులో పడుతున్నా అన్ని అమ్మా, నీకేమైనా రాసిచ్చాడా? రాచాడే. ఇంకా ఎకరం కూడా ఉంది. ఇంకా ఎకరమేందమ్మా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంకా మీ కాలం ఇప్పుడు రాయించుకోండి. మా కాలం ఎక్కడ గట్టింది పిలుస్తావా? అమ్మో ఆయన పురా చీకటి పడ్డా పోతాడు. లైట్లు ఆరితేనే వస్తాడు. చీకటి పడ్డా. ఎందుకని అప్పుడు ఇప్పుడు రాడు, చీకటి పడితే మన మేడపై ఉన్నాం కదా, నా కింద పడింది. సాధన చేయమ్మా. తల్లి ఏమ్మా పెద్ద చెట్టు గారు లేరమ్మా? ఏమ్మా ఆయన పోయారా? కాదమ్మా, ఆయన కుమారు సుబ్బిశెట్టి గారు. ఓహో, ఈయన పోయారా? అబ్బబ్బా, ఆయన బాల ఈయన బాల వీళ్ళందరూ పోయిన మనం ఉండేచేనే. సుబ్బిశెట్టి గారు మంటికెళ్ళి అదే పాడుకు చూస్తున్నాడే. అమ్మా ఆయనకి ఏమైనా జబ్బు ఏమన్నమ్మా? మా ఇంటికి వచ్చే కంది ఏ వాడికి అదే రోగం వచ్చింది. ఏ రోగమమ్మా? అమ్మా చిట్టి గారు చెప్పుడు అలా మేడ పీకి కనబడదే. ఎవరు కనిపించేది? నేనా? అమ్మా అదే నువ్వే కనిపించు. నేను కనపడితే వచ్చేవాళ్ళు. ఎలా కనిపించమంటావే? చూడమ్మా,
మొత్తుచు తలుపు మంచు తారవలయు. ఈ సగరే మనకు వస్తాయి. నవ్వుచు నవ్వుచు వాచు పూలెదము ఆడవలయు. అట్లా కాదమ్మా, మనం ఏం చేసిన వలపుతోనే చెయ్యాలి. చేసిన వలపే చెప్తా ఎలాగా వలపు? అబ్బా అబ్బా అట్లా చేయమాకండి, అనుకోండి. నాకు అసలే ఊరితో బాగా అసలు ఉల్లి కలగాలి. అబ్బా అలా చేయమాకండి అని నటించాలి. చీర కట్ట తెచ్చావమ్మా, తెచ్చావమ్మా. ఇలా వచ్చిరాని వచ్చిరని ఏడు పేడవాలి. అదేంత ఆసుపత్రి దగ్గు నేను ఎట్టాగే దగ్గర పోతే తిన్నా. ఈ ఊర్లో పుర్రు సైదారావు నన్ను చూసి మెలకెలిగిపోతుండేవాడు. పోతే పోయి ముంటాకుడుకు మనసు పడుతున్నాను అనుకొని కన్ను కొట్టి సైగ చేశాడు. చేసరికి నా వెనకాల పడి వస్తున్నాడే, వాళ్ళు కూడా వస్తున్నాడు కదా అని నేను ముందే మా ఇంటి గుమ్మ ముందు నిలబడ్డా. మన ఇల్లు అనుకొని ప్రక్కింటికి పోతాడేమని కాస్త గొంతు సవరించుకొని గట్టిగా తగ్గి. అంతేనమ్మా, ఆ ముండాకుడుకు నా క్షయరోగం అనుకున్నాడు ఏమో, బ్రతికున్నంతరం బజార్కే రాలేదు. పీడాపోతే పోయినట్ట. సరే కానీ పొద్దున ఇక్కడ బజార్కి ఇంకా రాలేదేవే. రామా రామా ఇక్కడ ఏ బాగా బాగా ఏమిటా నీకు ఎన్నిసార్లు చెప్పానే నన్ను బజారు పంపించుదని. పంపిస్తే ఏమైంది? ఏమిటి ఈ బజారు కుర్రాళ్ళంతా నా వెంట పడి చిత్రా మేమేం చేస్తుంది, చిత్రా మేము ఎక్కడ ఉంటుందని ఒకటి ఏడిపిస్తున్నారు. అయ్యో నన్ను అడిగారా? నన్ను అడిగారే? నిన్నే అడిగారే. నా దగ్గర అనుభవం నేర్చుకో, మీ దగ్గర రావాలి. ఎంతమంది అడిగారా? 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 7 మంది అడగని ఏనుగుతుండ ఎంతమంది ముందు పెట్టుకుంది. అదమ్మా వాళ్ళంతా వెంట పడేసరికి ఆ కంగారులో పరిగెత్తిపోయి వాడపడ్డానమ్మా. పరిగెత్తుకుని ముందు వెనకడుతుంది. అబద్ధాలు వద్దుండాలి. చిత్ర అది కాదులేమ్మా, అక్కగా నైట్ లా టికెట్ చేద్దాం అనుకుంటా. నువ్వేంటే మరి బొత్తుగా నా టికెట్ అయిపోతున్నావు. అది కాదులేమ్మా, ముందు కంగారులో బోర్లు పడ్డానా, మళ్ళీ వీళ్ళకి తిరిగాను. నన్ను ఐ క్లాస్ టికెట్ చేస్తానంట. అమ్మా నిన్నొక మాట అడుగుతా, చెప్పవే. అమ్మా అక్షరం లక్షలు పోతాయి, మన వ్యాపార లక్షలు ఏమనుకో. అసలు ఎందుకు పరిగెత్తాను అడిగావా నువ్వు? చెప్పు. మరి నేను వస్తుంటే అది చూడు, నేనేం చెప్పకముందు తిడుతానంటుంది, కొడతానంటుంది. మరి నేను వస్తుంటే పెద్ద సుబ్బారావు గారి కుమారుడు నువ్వా బాగుపడవు, మమ్మల్ని బాగుపడవు. నీకెంత తెలుగు, నాకెంత తెలుగు చెప్పి చెబుతానమ్మా. మరి పెద్ద సుబ్బారావు గారి కుమారుడు చిన్న సుబ్బారావు బాగోలేదు, చిత్ర ఇలా రావి అని దగ్గర పిలిచి ఎగాదిగా చూశాడమ్మా. ఎగాదిగా చూశాడు, ఏమైనా చేశాడే? ఏమిటి ఆ మాటలు? నన్నేం చేయలేదే, మన ఇంటికి వచ్చి నన్న ఏడిశాడు కదా వాడయ్య వల్ల కాక ఎల్లేక పడతాడు. ఆ తర్వాత ఏమో చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అన్నారు. మా అక్కయ్య మేడ పైన సింగారించుకుంటుందని చెప్పానమ్మా. ఆ తర్వాత ఏమో మరేమో అది ఏదో చెప్పాడు, గుర్తు రావట్లేదు. నా కోపం వచ్చిందనుకో లోపలికి వెళ్ళి రోకలు పట్టి పట్టవలసి చేప పైకి రావలసి చెట్టు గారు గుమ్మం దాకా వచ్చాడు. నా మాట
నా మాటలవే, బాగుపడిపోతాను నా మాటలవే. అమ్మా మంచి వయసు. చెప్పను సరే, నేనే పాడవద్దు చేయనమ్మా. ఇది పాడు వృత్తా? పాడికొండలాంటి మన పద్మవతి పాడు వృత్తా తల్లి? మా అమ్మమ్మ కోసం మా అమ్మ చేసింది, మా అమ్మ కోసం నేను చేసిన, నా కోసం నువ్వు చేయలేవా తల్లి? అయినా మా కనపని పాటు నీకు ఎలా కనిపించిందమ్మా? అమ్మా నువ్వెన్ని చెప్పినా సరే నేనే పాడవద్దు కృష్ణ పరమాత్మ మోక్షముడమ్మా, మోక్షిస్తు రూపాయి. నా మాటలు బాగుపడి నేనే పాడబుద్ధి చేయను చేయను. నేను ఇంక ఎవరి కోసం బతకాలి? చిన్నది నా మాట వింటూ పెద్దది నా మాట. నేను ఇంకెవరి కోసం బతకాలి? నేను ఎవరి కోసం చంపాలి అమ్మా? నేను చచ్చిపో. అది కాదే, నువ్వేమో అతోతరంగా పోతానంటున్నావు. నువ్వు అంటే నాకు దిక్కెవరు? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటే నువ్వేటి నేను చక్కని కాదు, నీ దొరకేట్టు సంద కాడొచ్చుకుంటూ నాకే కాదు అదిగో నాకే. నేనేం చెప్తాడే? పోయిన గవర్నమెంట్ గొంతుకో బ్రాందీ షాపు, బజార్తో బెడ్ షాప్ పెట్టి దేశాన్ని సగం నాశనం చేశాడు. నేను పూర్తిగా నాశనం చేసిన దాకా చావనే. అమ్మా నేను ఒక మాట అడుగుతా, చెప్పవి. అమ్మ అడుగమ్మా. ఏమనకూడదు, మన వ్యాపార సంబంధించి కావాలా? అలాగే ఉంటుందమ్మా. అమ్మా మన ఇంటికి ఎవరు వచ్చినా నిన్ను అక్కనే అడుగుతున్నారు, మరి ఒక్కళ్ళన్నా నన్ను అడగరేంటి? అయ్యి పట్లు తేడా ఉంటాయిలేమ్మా, ముదురు పట్టు లేత పట్టు ఉంటాయి. అవి తెలియలే తర్వాత చూతలేమ్మా. అమ్మా పైకి వెళ్ళి పక్కేసి పూలు చెప్పింది, అక్కడ వస్తాను బయటకు చెప్పి తీసుకుంటా. పక్కేసి పూలు సిద్ధం చేయవే. అమ్మా నువ్వేం చెప్పినా చేస్తా కానీ పక్క మాత్రం నువ్వే. పక్కేయకపోతే పని ఎట్టా కనుకుంటే? అది కాదమ్మా, ఈ ఊరి కుర్రాళ్ళందరూ నా వెంటపడి చిత్ర పక్కలేస్తుంది చిత్ర పక్కలేస్తుంది అని ఒకటి ఏడిపిస్తున్నారు. ఇదిగో ఈసారి నేనెవడనంటే పదవులో ఉన్నోడు కన్నా పక్కలేసే వాడికి పలుగు పెట్టు. నేను చెప్పిన నిజమా అమ్మా? నిజం అమ్మా. అమ్మా అయితే ఇక్కడి నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెప్పు. సరే కానీ అమ్మా నీ దగ్గర అది ఉందా చెట్టు? చెప్పకపోతేనే అమ్మ కోపం మీతో నాకు చావుచ్చి పడింది. అసలు ఈ గోలంతా లేకుండా ఏ నుయ్యో గొయ్యో చూసుకొని అందులో దూకేస్తే పీడ ఏడోకి ఏం చేయమంటారు? ఇలాంటి వార్తలు మోసుకురాకపోతే అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంది. నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేదా?
కృష్ణ